మీ దగ్గర అవసరం లేదని పక్కన పెట్టేసిన ఏ క్లాత్ ఉన్నా సరే ఈజీగా ఈ స్లింగ్ బ్యాగ్ అయితే కుట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ పొడవు 17 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే సైజులో ఫామ్ షీట్ నాన్ ఓవెన్ కూడా కట్ చేసుకుని మూడింటిని కలిపి కుట్టుకున్నానండి. అలాగే ఇలా నిలువుగా లైన్స్ అయితే కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత పై వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఫామ్ షీట్ నాన్ ఓవెన్ లేకపోతే లైనింగ్ బియ్యం సంచి వాడుకోవచ్చండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జిల్ని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు కూడా నేను ఇక్కడ నాన్ ఓవెన్ తీసుకున్నానండి. ఒక సైడ్ అయితే చూపిస్తున్నాను ఏ విధంగా కుట్టుకోవాలనేది. జస్ట్ నాన్ ఓవెన్ ఇలా కుట్టేసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇదే విధంగా పీచులు రాకుండా దీని ఆపోజిట్ వైపు అలాగే మనం 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదండి, దానికి 2 సైడ్స్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత రన్నర్ ఎక్కించుకున్నటువంటి జిప్ తీసుకున్నానండి. జిప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో పెట్టుకొని క్లాత్ని ఇలా పై వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. రన్నర్ అటు ఇటు జరుపుకుంటే ఈజీగా స్టిచ్ పడుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత పాకెట్ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ అయితే తీసుకున్నానండి. నాన్ ఓవెన్ మధ్యకి ఒకసారి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుని దాన్ని బట్టి ఈ నాన్ ఓవెన్ కట్ చేసుకోండి. పైన కింద ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఓపెన్ ఉన్న వైపు అండి, లేని వైపు కాదు, ఓపెన్ ఉన్న వైపున 1 by 1 ఇంచ్కి ఇలా బాక్స్లా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ జిప్ తీసుకున్నాను. రన్నర్ ఎక్కించుకున్నటువంటి జిప్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా మీకు అర్థం కాకపోతే కనుక జిప్ ఓపెన్ చేసేసి అటు ఇటు కూడా పెట్టుకుని తర్వాత రన్నర్ అయితే ఎక్కించుకోవచ్చు. ఇక్కడ నేను రన్నర్ ఎక్కించుకుని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు అటు నుంచి క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేయండి. రివర్స్ తిప్పేసుకొని అటు ఇటు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్ కోసం పొడవు 45 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నాను. మనం 1 by 1 బాక్స్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ హ్యాండిల్ని పెట్టేసుకుని మిగిలింది ఇలా లోపలికి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఈ చివరి కూడా మధ్యకి వచ్చే విధంగా పెట్టుకోవాలండి. హ్యాండిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, బ్యాగ్ చివరన కార్నర్స్లో 2 ఇంచెస్కి ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే. రెండో వైపు కూడా అంతేనండి. ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుంటే చాలా ఈజీగా స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. దీని పొడవు వెడల్పు 8 ఇంచెస్ ఉంటుందండి. మీలో ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక సేమ్ స్లింగ్ బ్యాగ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు మేమే కుట్టేసుకుంటాము, రా మెటీరియల్ అని క్లాత్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.